ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. మరి మా గురు పరంపరలో ఒక అద్భుతం జరిగింది, చాలా అద్భుతం. చిన్న పాప గురు దీక్షించాం. మా గురువు గారు పరంపరలో ఒక అమ్మాయికి చెవులు వినపడే కానీ మోగ అనమాట. ఆమె మాటలు సరిగా రావు, కానీ కే కే కి అనే క్రీమ్ అని పలికేది. గురువుగారిని ఆ అమ్మాయిని పలకరించి క్రీమ్ ఈ పదాన్నే నువ్వు రోజు చెయ్యి అని చెప్పారు. ఎక్కడంటే మన ఇదే కాశీ పక్కన ఊరే, ఇక్కడ దగ్గరే. ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ వివాహం కూడా అయింది. ఆ అమ్మాయి అలా 10-12 సంవత్సరాలు చేసింది. ఇంకా అమ్మాయికి ఏ పదం రాదు. క్రీమ్ 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 క్రీమ్. ఆ అమ్మాయికి పరిపూర్ణమైన భాష వచ్చింది, అమ్మాయికి నోరు వచ్చింది. ఆ అమ్మాయి సంస్కృత భాషలో పెద్ద చదువులు కూడా పూర్తి చేసింది. అసలు నోరే రాకుండా ఆ అమ్మాయి పెద్ద ఇప్పుడు వివాహం అయిపోయి చాలా చక్కగా ఉంది. అంటే మంత్రము నీ నాడుల్లో ఉన్న శక్తి కేంద్రీయ మండలాలను మేల్కొల్పుతుంది. మనస్త్రాయతే ఇది మంత్ర అంటే మనస్సుని చిలకడం. ఇలా కూర్చొని ఓం అని ఇప్పుడు సుమన్ టీవీ తరపున చెప్తున్నా నేను. ఎవరైనా సరే ఇదే గ్రూప్ మంత్రం అనుకొని దగ్గరగా ఉండి చెప్తే గొప్ప విషయమే. మీరు దగ్గరగా లేరు, ఎలాగైనా గురువు కావాలి. మొట్టమొదటి మీరు రోజు ఇలా కూర్చొని ఇదిగో ఈ ముద్ర ఇలా పెట్టుకొని 108 సార్లు అని చేయండి ప్రతిరోజు. ఆటోమేటిక్గా మీ నాడీ మండలం అంతా శుద్ధి అయింది. అయితే గురువు దేనికి? మరి గురువు ఉంటే మార్గ నిర్దేశం చేస్తాడు. మనలో అహంకార పూరితమైన అబద్ధముతో కూడిన భావజాలాన్ని చంపేస్తాడు. నిన్న ఒక భక్తురాలు హుబ్లీ నుంచి వచ్చింది. ఒక భక్తురాలు, ఆవిడ చాలా మంచిదే, కానీ ఆమె లోపల ఒక రకమైన భావజాలాల్లో ఉంది. అప్పుడు మంచిదే, కానీ ఆ భావజాలం పోవడానికి గురువు ఏం చేస్తాడంటే శిక్ష వేస్తాడు. ఎలాంటి శిక్ష వేస్తాడు అంటే అట కొడతాడు, లేకపోతే ఆ నాడులను కొడతాడు. మన బాడీ ప్రతి అణువు కూడా మంత్రం ఇలాగిన జరిగిందనుకో, అది ఈ కుంభ లాంటి స్థలాల్లో మంత్రం జరగడం వల్ల వారికి అపారమైన శక్తి లభిస్తుంది. అందుకేనే ఎంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే అందుకే. ఏదో ఒక గురువు కనపడకపోతాడా, వాడు నన్ను తరింపజేయకపోతాడా, నాకు ఏదో ఒక మంత్రం చెప్పబోతాడా అని అందరు వస్తారు. కానీ అందరు స్నానాలు చేసి వెళ్ళిపోతారు. కానీ ఎవరో కొంతమంది ఈ దాని మీద నిష్ఠగా ఉన్న వాళ్ళు అందరు కూడా యోగులు అఘోరాలు దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటారు. ఎవరో వాళ్ళ మీద ప్రేమ కరుణించి వాళ్ళకు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చేసుకొని గొప్ప వాళ్ళారు. మా ఇక్కడ కాళీ ఉపాసకులు ఉన్నారు. ఒక ఆవిడ రష్యన్, ఎన్నో సంవత్సరాల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఆవిడకి ఒక మంత్రం ఇచ్చాడు, కాళీ మంత్రం. ఆవిడ అపారమైన శక్తిగా సాధన చేసి కాశీలో తరించి ఆ గురువుగారిని కూడా ఆ దేశానికి తీసుకుపోయి ఇలా ఆమె కొన్ని వందల మంది శిష్యులయ్యారు. ఇప్పుడు ఆ స్వామీజీకి కాళీ ఉపాసన నేర్పించాడు. ఆమెకు మానసిక శక్తి ఏర్పడింది. లోపలున్న భయము, ఆందోళన అన్నీ పోయాయి. ఎందుకు నానా? ఎందుకంటే మన సనాతన ధర్మములో భార్య, భర్త, కుటుంబము ఒక పద్ధతి ఉంటుంది. విదేశాలలో ఒక వ్యక్తికి 4 భార్యలు, ఒక వ్యక్తికి 4 భర్తలు. వాళ్ళకి అలజడి, ఎప్పుడు అలజడే. అలాంటి నిజమైన అలజడి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ భారతీయ దేశంలో గురువును ఆశ్రయించి వాళ్ళు ఒక మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రముతో వారి కర్మలను కడుక్కొని వాళ్ళకి తెలిసిపోతుంది. మనకేంటంటే చుట్టూ ఎవరు చూసినా స్వామీజీలే ఉంటారు. ఎవరు మంచోలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. దానికోళ్ళు వాళ్ళు మన వాళ్ళు డెకరేట్ చేయరు. వాళ్ళకి అలా ఉండదు. ఎవరైనా సరే వారి హృదయానికి నచ్చిందా వారు హాయిగా సిలిండర్ అయిపోయి అనుమానం ఉండదు. సో ఏవైతే ఈ గురుపదేశం తీసుకున్న తర్వాత కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటుంది. అంటే మాంస ఆహారాలు తినడం కావచ్చు, లేకపోతే మద్యం సేవించడం అట్లాంటిది. అంటే ఇప్పుడున్న నవేడేస్లో అది చాలా కామన్గా ఉంది గురించి. సో వ్యూవర్స్కి కావచ్చు, మీ భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అహింసా పరమో ధర్మ అని మనకు పిరమిడ్ సొసైటీల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైనా మాంస భక్షణ మానండి, శాకాహారమే మంచిది. మీరు ఎంతమంది గొప్ప గొప్ప
వ్యక్తుల్ని మీరు పరిశీలించండి. అందరూ శాకాహారం బాటిన పడుతున్నారు, మాంసాహారం వేడుతున్నారు. కానీ మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వీటిని ఇంకా వదలలేకపోతున్నారు. వాస్తవానికి అవన్నీ ఎవరు తినాలంటే పులులు, సింహాలు అవి తినాలి. ఓకే, వాటి కోసం అవి వచ్చినాయి. ఓకే. కానీ మనకు అలా లేదు, మనుషుల కోసం రాలే అవి వాస్తవంగా. కానీ మరి గురుదేవ ఎలా వచ్చింది ఇదంతా అంటే, ఇప్పుడు యుద్ధములో ఉన్నవాడు యుద్ధ సైనికులు, ధీరులు, రక్షించాలనే పటుత్వం ఉన్న వాళ్ళు వారికి అవసరం అయ్యింది. వారు దేశాన్ని రక్షించడానికి ఒక ప్రాతిపదిక తీసుకొని ఒక ధైర్య సాహసాలతో యుద్ధం చేయాలి. వీరందరికీ ఏం అవసరం? పూర్వము అలా ఉండేది, అడవులు, కొండలు ఉండేవి, అందరికీ కూడా ఆ ఆహారం అదే దొరికేది. ఇప్పుడు ఉదాహరణకి పూర్వకాలంలో ఇన్ని రకాల పండ్లు, ఇన్ని రకాల పదార్థాలు దొరికేవి కాదు. దొరకనప్పుడు ఇప్పుడు నిన్ను ఒక దీవిలో వదిలేశాను అనుకో, ఏమీ లేనప్పుడు ఏం తింటాం? అక్కడ చేపలు అవి తింటాం. నిన్ను ఒక మంచు కొండల్లో వేసాను అనుకో, అక్కడ యాపిల్ పండ్లు దొరుకుతాయి, అది తింటాం. అదే నిన్ను ఒక అడవిలో వేసాను అనుకో, అక్కడున్న కొన్ని జంతువులు, కొన్ని పండ్లు తింటాం. అలా అలా పెరుగుతూ పెరుగుతూ అలా ఏర్పడి ఆ ఏరియాలో ఇప్పుడు కలకత్తా కాకపోతే బ్రాహ్మణులు చేపలు తింటారట, ఏదో చెప్తారు, వాటిని జలపుష్పాలు అంటారంట. అది కానీ ఇప్పుడు కాదు, పూర్వకాలంలో వాళ్ళు అక్కడే ఉండి అక్కడే అదే దొరికేది. తినడానికి ఏదో మనిషి బతకాలి కాబట్టి. కానీ ఈ కాలం అవసరం లేదు. ఇప్పుడు అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ ఉంది. ఎక్కడ ఇదిగో ఆస్ట్రేలియాలో ఉన్న పండు కూడా మనకు దొరుకుతుంది. రకరకాల యాపిల్స్ తక్కువ చీప్ గా మనకు దొరుకుతున్నాయి, రకరకాల పండ్లు దొరుకుతున్నాయి. నాన్ వెజ్ తినాల్సిన అవసరం ఏముంది? కానీ దానికి అలవాటు పడిపోయారు. ఒక సిస్టమేటిక్ గా ఉన్న దాన్ని ఎవడో ఒకడు బస్టు పట్టిస్తాడు, దానికి అదే అలవాటు పడిపోయారు. ఒక గురువు వచ్చి ఇదేదో మంత్రం చెప్తాడు, ఆ మంత్రము నాణ్యమైనది, ధర్మవంతమైనది మనం సాధన చేయాలి. ఒకడు వచ్చి ఇదే మంత్రం అన్నాడు అనుకో, అది మనం చేయకూడదు. అంటే ఇలా అజ్ఞానాన్ని జ్ఞానమని గుర్తించే విద్య నేర్పించేవాడు గురువు. ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది మంచి, ఇది చెడు అని నిజాన్ని, ఇదిగో ఇతను నిజమైన గురువు, ఇతను నిజమైన గురువు కాదు అని చెప్పి తెలియచేసే విధానములో తెలుసుకునేదే గురువు. థ్యాంక్ యూ గురూజీ, చాలా మంచి సందేశం ఇచ్చారు. సర్వమంగళాని భవంతు. చాలా చక్కటి విషయాలు తెలుసుకొని అందరూ సాధన చేసి మంత్ర సాధన నేర్చుకున్నారు. రోజు మీరు 108 సార్లు, 5 సార్లు, 10 సార్లు అనుకోండి. జై గురుదేవ్. సో ఇది మొత్తానికి త్రివేణి సంగమంలో ఏదైతే శ్రీ 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 సిద్ధయోగి మహారాజ్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ గురూపదేశం ఇవ్వడం అయితే చాలా ధన్యమైంది అని చెప్పేసి కూడా వాళ్ళ భక్తులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ మంత్రోచ్చారణ కావచ్చు, లేకపోతే ఈ గురూపదేశంలో ఏవైతే మంత్రాలు చెప్తున్నారో అది డైలీ అంటే 108 టైమ్స్ కావచ్చు, లేకపోతే మన శక్తి కొలది, అంటే మనకి ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కూడా దాన్ని ఉద్దేశించి కూడా గురువు గారు అయితే మంచి సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ నుంచి.